అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల కానుంది. జాబ్ క్యాలెండర్ ప్రకటించడమే కాకుండా దానికి చట్టబద్ధత కూడా కల్పించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. ప్రతి ఏటా క్యాలెండర్ ను ప్రకటించేలా ఒక విధానం తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. ఇవాళ అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా జాబ్ క్యాలెండర్ పై ప్రకటన చేయనున్నారు. ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తారు అనే వివరాలను కూడా సభలోనే చెప్పనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్లో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఈ భేటీలో పాల్గొన్నారు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలు, భర్తీ చేసే ఉద్యోగాలు, నియామకాలకు నిర్దిష్ట కాల వ్యవధితో కూడిన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ పై విపక్షాలు ఇచ్చే సలహాలు, సూచనలు కూడా స్వీకరిస్తామని తెలిపారు. అలాగే హైదరాబాద్ అభివృద్ధి, ధరణి పేరు మార్పుపై సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల కానుంది. జాబ్ క్యాలెండర్ ప్రకటించడమే కాకుండా దానికి చట్టబద్ధత కూడా కల్పించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. ప్రతి ఏటా క్యాలెండర్ ను ప్రకటించేలా ఒక విధానం తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. ఇవాళ అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా జాబ్ క్యాలెండర్ పై ప్రకటన చేయనున్నారు. ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తారు అనే వివరాలను కూడా సభలోనే చెప్పనున్నారు. ఇంకివాడ అసెంబ్లీ వేదికగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నారు. నిర్దిష్టంగా దీనికి చట్టబద్ధతతో పాటు ఎన్ని ఉద్యోగాల కల్పన అన్న విషయాన్ని ఈ రోజు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, ఈ రోజు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ కి సంబంధించినటువంటి కీలక ప్రకటన చేయనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ తీసుకొస్తామని పదే పదే చెప్పింది. అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడానికి జాబ్ క్యాలెండర్ ప్రకటన కూడా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. అప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు గాని, నిరుద్యోగులు గాని కాంగ్రెస్ పట్ల ఆకర్షితులు కావడానికి జాబ్ క్యాలెండర్ ప్రకటన ఒక కీలకమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఇక అధికారం వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే తాము జాబ్ క్యాలెండర్ తీసుకోవడంలో అన్ని చిక్కుముడులు ఏవి రాకుండా అనేక మంది న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత జాబ్ క్యాలెండర్ తీసుకొస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని ప్రభుత్వం పదే పదే చెప్పుకుంటూ వస్తుంది. ఇక ఇటీవల సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, అదేవిధంగా ప్రొఫెసర్లతోని రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడి వాళ్ళతో చర్చించి జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దీన్ని కట్ ఆఫ్ డేట్స్ పెట్టాలనే అంశానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా చర్చించి ఒక కంక్లూజన్ కు వచ్చారు. ఇక నిన్న కేబినెట్ సమావేశంలో కూడా జాబ్ క్యాలెండర్ కి సంబంధించి చట్టబద్ధత తీసుకురావాలని కేబినెట్ ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ రోజు సభలో జాబ్ క్యాలెండర్ ని చర్చ చేసి ఒక షార్ట్ డిస్కషన్ దాన్ని పెట్టి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి విధి విధానాలు, దాన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెడతారు, దాన్ని ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ప్రతి సంవత్సరం ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఎప్పుడు రిజల్ట్ ఉంటుంది, ఎప్పుడు నియామక పత్రం ఇస్తారు, వీటికి సంబంధించిన డేట్స్ ను కూడా ఈ రోజు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇటు జాబ్ క్యాలెండర్ ఇవ్వడం పట్ల విద్యార్థి సంఘాలు గాని, విద్యార్థులు గాని, నిరుద్యోగులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఇప్పటికీ అండగా ఉంటామని కూడా విద్యార్థి సంఘాలు గాని, విద్యార్థులు, నిరుద్యోగులు చెప్తా ఉన్నారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వడం వల్ల విద్యార్థులకు ఒక భరోసా ఇచ్చినట్టు అవుతుందని కాంగ్రెస్ చెప్తా ఉంది. ఇటు విద్యార్థులు కూడా జాబ్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయనే ఒక కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటే వాళ్ళు దానికి అనుగుణంగా ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఉంటుందని కూడా విద్యార్థులు, నిరుద్యోగులు చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే కాంగ్రెస్ ఇచ్చినటువంటి కీలకమైనటువంటి
వాగ్దానాల్లో జాబ్ క్యాలెండర్ ఒకటి. అది ఈ రోజు మరి కాసేపట్లోనే శాసనసభలో దాన్ని డిస్కస్ చేయనున్నారు. దాని విధి విధానాలు రూపొందించనున్నారు. దాని తర్వాత జాబ్ క్యాలెండర్ లో ఎలాంటి చిక్కుముడులు రాకుండా ఉండేందుకు ఎవరు సలహాలు సూచనలు ఇచ్చినా స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఇక ఇదే కాకుండా విద్యార్థులు నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు అంటే వాళ్ళకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని, వాళ్ళు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకుల ట్రాప్ లో పడకుండా ప్రభుత్వంతో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి ఎలాంటి విషయాలు అవసరమైనా ప్రభుత్వం దృష్టికి కానీ మంత్రుల దృష్టికి కానీ తీసుకువస్తే వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు విద్యార్థులకు భరోసానిచ్చారు. ఇక జాబ్ క్యాలెండర్ రావడం పట్ల విద్యార్థులు అయితే ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని జాబ్ క్యాలెండర్ రూపంలో నెరవేరుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నారు. ఇక ఈ రోజు జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత దాంట్లో మళ్ళీ ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నా వాటిని రూల్స్ ని ఫ్రేమ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ప్రభుత్వం తెలిపింది. ఇంకా ధరణి అలాగే హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించిన స్వల్పకాలిక చర్చ ఉండే అవకాశం ఉందంటున్నారు. అంటే పర్టికులర్ గా ఏదైనా అంశాల వారీగా ఉన్నాయా ఇందులో హైదరాబాద్ ధరణికి సంబంధించి కూడా తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తాము, ధరణి ప్లేస్ లో భూమాతను ఇంట్రడ్యూస్ చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో తెలిపింది. ఇక ధరణికి సంబంధించి ఆల్రెడీ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇప్పటికే అనేక సమీక్షలు నిర్వహించింది. ఇటు రైతులతోని ఎక్స్పర్ట్స్ తోని మాట్లాడి ధరణిలో ఎలాంటి లోపాలు జరిగాయి, వాటిని పరిష్కరించేందుకు ఎలాంటి సొల్యూషన్స్ తీసుకోవాలి, ఎలాంటి మెకానిజాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనే అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కంక్లూజన్ కు వచ్చింది. ప్రస్తుతం అయితే ధరణిని భూమాతగా పేరు మారుస్తూ కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది నిన్న. ఈ రోజు సభలో దానికి సంబంధించినటువంటి షార్ట్ డిస్కషన్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇక రేవంత్ రెడ్డి ధరణికి సంబంధించి అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కి సంబంధించి సభలో ప్రసంగించి దీనికి సంబంధించి గత 10 సంవత్సరాలలో ఎలాంటి తప్పిదాలు జరిగాయి, ఆ తప్పిదాలకు పరిష్కార మార్గాలు ఏంటి, కాంగ్రెస్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఇప్పటి వరకు తీసుకుంది, ఎలాంటి స్టడీ చేసింది, వీటిలో భవిష్యత్తులో ఇబ్బంది కలగకుండా ఉండడానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలేంటో రేవంత్ రెడ్డి సభకు తెలిపే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ.